సామెతల గ్రంథం సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనంలో, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది అని. ఇక్కడ సొలొమోను గారి ద్వారా దేవుడు రాయించినటువంటి విషయాలు అంత సాదాసీదా విషయాలు మాత్రం కాదు. దేవుడే స్వయంగా ఆయన కోసం చెప్పిన మాట, నీ ముందటి తరాల్లో కానీ నీ తర్వాతి తరాల్లో కానీ నీ అంతటి వాడు ఉండడు అని. జ్ఞాన వివేకాలను ఆయన దేవుడు ప్రసాదించడం జరిగింది. ప్రసాదించటం జరగటానికి ముఖ్యమైన కారణం ఆ జ్ఞానము, ఆ వివేకాల విలువ ముందు సొలొమోను గారికి తెలుసు. 1000 కోడెలను బలిచ్చిన తర్వాత దేవుడు ప్రసన్నుడై సంతోషపడి సొలొమోను గారికి ఒక దర్శనంలో, నువ్వేం కోరుకుంటున్నావు చెప్పు నాయనా. నిజంగా ఎంత మంచి ఆఫర్ ఇది. ఒక పాట కూడా ఉంది, దేవుడే కనిపించి నీకేమీ కావాలని అడిగితే నీ బదులేమైపోనో మానవా అని. అందరికీ తెలుసు సొలొమోను గారంటే ఒక సౌమ్యుడని తెలుసు, అందగాడని తెలుసు, జ్ఞానవంతుడని తెలుసు, కానీ యుద్ధశూరుడు అనే విషయం కూడా తెలుసు వాళ్ళకి. యుద్ధశూరుడు కాదని పెద్దగా, అసలు ఆయన 40 ఏళ్ళు పరిపాలిస్తే ఐక్య ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని ఒకే ఒక్కసారి యుద్ధం జరుగుతుంది అంతే. అలా అంతటి అంటే దావీదు గారికి ఉన్నటువంటి ఆ టెంపర్మెంట్ కానీ, ఆ శూరత్వం, వీరత్వం, ధీరత్వం కానీ కుమారుడికి లేదు. ఒకవేళ ఉంటే అబ్షలోం గారిలో ఉండొచ్చు. ఇంకా మిగిలినటువంటి కొంతమంది కుమారులు ఉన్నారు దావీదు గారికి, వాళ్ళల్లో ఉండొచ్చు. కానీ వీళ్ళందరిలో పోల్చినప్పుడు సొలొమోను గారు సౌమ్యుడు. కాబట్టి చుట్టూ ఎప్పుడెప్పుడు దురాక్రమణ చేసేద్దామా, యుద్ధం చేసి ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుందామా అన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రమాదకరమైనటువంటి విరోధులు ఎవరున్నారంటే ఫిలిస్తీయులు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలు వీళ్ళిద్దరికి ఎప్పుడు పడదు. కొందరు అంటారు ఆ ఫిలిస్తీయులు ఎవరు అని అంటే, మరి ఇశ్రాయేలీలు కానీ యూదులు కానీ పడనటువంటి వ్యక్తులు. ఒక మాటలో చెప్పాలంటే సున్నతి లేని వాళ్ళు, దేవుడితో సంబంధమే లేనటువంటి వాళ్ళని అర్థం. అట్లాంటి వాళ్ళని ఆ ఫిలిస్తీయులందరి తరపున బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసి వచ్చినటువంటి 40 రోజులు వికటాటహాసం చేస్తూ, రండ్రా ఎవడో దమ్ము ధైర్యం మీసం ఉన్న మగాడెవడో రండ్రా ఇశ్రాయేల్లో నుంచి ఒకరిని పంపించండి మీ దగ్గర నుంచి అని అంటే, ఒక్కడు బయటికి రాకుండా ఉంటే రాజుతో సహా ఒకే ఒక దెబ్బతో ఏం చేయటం జరిగింది అంటే పూర్తిగా మట్టు పెట్టడం జరిగింది. నాకౌట్ పంచ్ అంటారు చూసారా, అలాగా. ఇలాంటి జ్ఞాన వివేకాలతో కూడినటువంటి సొలొమోను గారు రాసినటువంటి ఈ మాట ఎంత గొప్పదంటే, ఎస్పెషల్లీ స్త్రీల విషయంలో అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి ఆయన. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది భార్యలు ఆయనకి. 1000 మంది భార్యలను కలిగినటువంటి వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే మహిళల కోసం ఎవరైనా మాట్లాడాలంటే పేటెంట్ హక్కులు ఆయనకే ఉంటాయి. ఎందుకంటే అప్పుడప్పుడు ఆడపిల్ల గురించి తెలియనటువంటి వాడు తొందరగా పెళ్లి చేసుకోవాలి ఊలుడుతూ ఉంటే, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఆయన ఏం చెప్తుంటారంటే, అరే అనుభవంతో చెప్తున్నారా అంటారు చూసారా. ఒక్క బిడ్డతో, ఒక్క అమ్మాయితో ఉన్న అనుభవమే ఎంత గొప్పది చేస్తే, 1000 మంది భార్యలు కలిగినటువంటి వ్యక్తి ఆయన చెప్తున్నాడు, వివేకము లేని సుందర స్త్రీ. ఆ పోలికలు కూడా నండి నిజంగా అత్యద్భుతమైనటువంటి పోలికలు. దేవుడు చెప్పిన ప్రతి మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మనిషికి ఆయన ఇచ్చే విలువ ఈ ప్రపంచంలో మన అనుకున్న ఏ ఒక్కరు ఇవ్వరండి. మళ్ళీ చెప్తున్నా, దేవుడు మానవుడికి ఇచ్చే విలువ ఎంత గొప్పదంటే,
ఇప్పుడు బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అన్నారు. ఇందులో కూడా బుద్ధి లేని వాళ్ళకు కూడా ఒక గొప్ప స్థానం ఇచ్చాడు దేవుడు. ఏంటది? వాళ్ళు కూడా కన్యకలే, వాళ్ళు కూడా కన్యకలే. ఇక్కడ వివేకం లేని సుందర స్త్రీని కూడా ఎలా పోల్చడం జరిగింది చెప్పండి. ఇప్పుడు బంగారు కమ్మి, బంగారు బొమ్మ అంటూ ఉంటాం కదా మన బిడ్డను ఉద్దేశించి, ఆడబిడ్డను ఉద్దేశించి. కొందనపు బొమ్మ, బంగారు బొమ్మ అని చెప్తూ ఉంటామే. బంగారంతో పోల్చాడు. కానీ బంగారం ఉన్నటువంటి స్థానాన్ని బట్టి దానికి విలువ, ఇది మనం గుర్తించాలి. పంది ముక్కున అంటే పంది ముక్కు దగ్గర ఏముంటుంది తెలుసా? పంది ముక్కు దగ్గర ఏముంటుంది? కమ్మి ఉంటుంది అనకండి. కమ్మి ఒకటి పెట్టడు, అశుద్ధం ఉంటుంది. అంటే బంగారు కమ్మి ఎక్కడుంది? అశుద్ధం ఉన్న చోట ఉంది. అట్టంటప్పుడు దాన్ని చూడాలని కానీ, దాన్ని ఇష్టపడాలని కానీ, దాన్ని తీసుకోవాలని కానీ ఎవడన్నా అనుకుంటాడా? అనుకోడు. అలాగే వివేకము లేని సుందర స్త్రీ పరిస్థితి కూడా అలాంటిదే. షీ విల్ బి రిజెక్టెడ్. ఆమె తిరస్కరించబడుతుంది. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండదు, ఆమె యొక్క స్థితి బాగోదు అని చెప్పటానికి చెప్పినటువంటి అద్భుతమైన మాట. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఒక సగటు స్త్రీ, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సహోదరి, ఏ సిస్టర్ అయినా, స్త్రీ అయినా సరే, దేనిని కావాలని ఇష్టపడుతుంది, దేనికోసం ప్రాకులాడుతుంది చెప్పండి? వివేకమా, సుందరమా? చెప్పండి. సుందరమే కదా? ఓకే, బాగుంది. అమ్మాయిల విషయం, సిస్టర్స్ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు పురుషుల దగ్గరికి వద్దాం. పురుషులు కూడా దేనికి ప్రియారిటీ ఇస్తారు? సరే, సిస్టర్స్ అంటే ఏదో అందానికి విలువనిచ్చారంటే ఛీ అనుకోవచ్చు మగవాడు. మరి మగవాళ్ళు దేనికి విలువనిస్తారు? చిన్న ఎగ్జాంపుల్. పెళ్లి చూపులప్పుడు పిల్ల నచ్చింది. ఎలా? పిల్ల బాగుంది అంటే ఏం చూసావు అన్నమాట? అందం చూసాం. మీకు విషయం చెప్పమంటారా? ఈ ప్రపంచంలో పెళ్లి చూపులప్పుడు పెళ్లి చేసుకున్న ఆ రోజు జరిగేంత పెద్ద మోసం ఎప్పుడు జరగదు. ఎక్కడ మోసం అనుకుంటున్నారు? అదిగదిగా సౌందర్యం దగ్గరే. కొంతమంది నేను చూశాను, వాళ్ళు మేకప్, పవర్ ఆఫ్ మేకప్ అని కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. 60 ఏళ్ల బామని 16 ఏళ్ల పడుచు పిల్ల కూడా మేకప్ చేయగలరట. అస్సలు నెత్తి మీద ఉన్న వెంట్రుకలు ఎంత ప్యూర్ బ్లాక్ కలర్లో ఉంటావో అట్లాగా ముఖం ఉన్న పిల్లను కూడా బ్రిటిష్ పిల్లలాగా తయారు చేయగలరట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మేకప్. పెళ్లి చూపులు తీసుకొచ్చేటప్పుడు ఎట్లా తీసుకురావాలంటే నిజంగా జెన్యూన్గా ఆలోచన. అందుకే ఇప్పుడు చూడండి, ఫోటోలు పెడుతూ ఉంటే ఎవరు ఫోటో కాదు డైరెక్ట్గా వస్తామని ఎందుకంటారు అనుకుంటున్నారు? ఫోటోల్లో కథ వేరే ఉంటుంది, సినిమా హీరోయిన్ లాగా ఉంటుంది సంగతి కదా. సినిమా హీరోయిన్ అంత పరిస్థితి వస్తుంది, అంత మంచి సౌందర్యం ఉండే పరిస్థితి లాంటివి చూపించడం జరుగుతుంది. అది మాయాజాలం, ఫిల్టర్ల మాయాజాలం. అది ఇంట్లో సాధారణంగా అమ్మా నాన్నలు తోబుట్టులు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో అట్ట తీసుకొచ్చి చూపించారనుకోండి, ఆడపిల్లలకు చాలామందికి పెళ్ళిళ్ళే కావు. ఎందుకు కావంటే మనకు తెలుసు, ఆడబిడ్డలకు తెలుసు నేను ఇట్లాగే ఉంటే ఎవడికి నచ్చదని. మగవాళ్ళు కూడా ఏం చూస్తారంటే పై రూపాన్ని చూసే మోసపోతారు. కొంతమంది నిజంగా మేకప్ లేకపోయినా బాగుంటారు. మళ్ళీ చెప్తున్నా, వితౌట్ మేకప్ అయినా సౌందర్య రాసులు చాలామంది ఉంటారు. బేసికల్ చెప్పాలి అంటే భూమి మీద
పుట్టించిన ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ అత్యద్భుతమైనటువంటి సౌందర్యం కలిగిన వాళ్ళే. వాళ్ళ వాళ్ళ దృష్టికోణంలో వాళ్ళు మనం ప్రపంచంలో ఎవరికి నచ్చాలి? ఎవరికో ఒకరికి నచ్చితే చాలు కదా. మళ్ళీ చెప్తున్నా, మీకు అర్థమైంది అనుకుంటా. ప్రపంచంలో ఎంతమందికి నచ్చాలి మనం? నేను ఒక్క పిల్లకి నచ్చితే చాలు, నా పెళ్ళి అయిపోద్ది. అంతేనా? మీరు ప్రపంచంలో ఒక్క పిల్లోడికి నచ్చితే చాలు, మీ పెళ్ళి అయిపోద్ది. నచ్చవా ఒకరికన్నా? మనలో మనమాట. మనం ప్రపంచంలో ఒక్కరికైనా నచ్చవా? నచ్చలేదంటే మీ పెళ్ళిళ్ళే అయి ఉండవు, నచ్చలేదంటే వివాహాలే అయి ఉండవు. చాలు కదా. కానీ మనం ఏం చేస్తామంటే ఎవరినెవరినో ఆకర్షించాలనే ఆలోచనలతో ఏం చేస్తాం? ఈ ప్రపంచంలో ఎవర్ గ్రీన్గా జరిగేటటువంటి వ్యాపారాలు 2 రకాల వ్యాపారాలు అట. ఒకటి ఫుడ్, 2 వెల్నెస్ అట. వెల్నెస్ అంటే ఏదో అనుకోకండి, సౌందర్యానికి సంబంధించినటువంటి బ్యూటీ పార్లర్ కోర్సులు కూడా ఇప్పుడు పూర్తిగా ఊపందుకున్నాయి. పురుషుల కోసం సపరేట్ సెల్యూన్స్ ఉన్నాయి, బ్యూటీ పార్లర్స్ స్త్రీల కోసం సపరేట్ ఉన్నాయి. ఎందుకోనంటే అటు పురుషుడైనా ఇటు స్త్రీ అయినా ఈ సుందరము మీదనే దృష్టి సారిస్తున్నారు. అన్నీ చూస్తున్నారు, ఈడా జోడా, హైటు, వెయిట్, ఎస్పెషల్లీ వైటు, ఇవి చూస్తున్నటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కానీ దేవుడు చెప్తున్న అద్భుతమైన సత్యం ఏంటంటే, సుందరవతి కావచ్చు తల్లి నువ్వు, కానీ నీ దగ్గర వివేకం లేకపోతే నీకు విలువే ఉండదు. నీ భవిష్యత్తు అంధకారం. నువ్వు బంగారానివే కావచ్చు, కానీ సుందరం అనేటటువంటి దానినే కలిగి ఉంటే, వివేకం అన్నది కోల్పోయిన పరిస్థితి ఉంటే అశుద్ధమున్న చోట ఉన్న దాని కింద లెక్క అని చెప్తున్నాడు. చిన్న ఎగ్జాంపుల్, బైబిల్లో ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. చిత్రం ఏంటంటే, ఒక పట్టణాన్ని సైతం, ఒక దేశాన్ని సైతం, ఒక రాజధాని నగరాన్ని సైతం దేవుడు సుందరవతి అన్నాడు. దేశాన్ని అన్నాడంటే ఏం అర్థం? దేశాన్ని అంటే అర్థం ఏంటి? మనుషులు అన్నట్టే, అందులో ఉన్న మనుషులందరినీ అన్నట్టే. అందులో ఆడపిల్లలు కూడా ఎస్పెషల్ ఉన్నారు. కొంతమంది చెప్తూ ఉంటారు, అందం అంటే ఆడపిల్ల అని. విన్నారా అమ్మా? అందం అంటే ఆడపిల్ల అని చెప్తారు చాలామంది. కానీ దేవుడు అందం అన్న దానిని చూసుకొని, సుందరం అన్న దాన్ని చూసుకొని అసలు దాన్ని వదిలేయొద్దు అని చెప్తున్నాడు. ఏం వదిలేస్తే ఏంటి నష్టం? నేను నా వివేకముతో, నా జ్ఞానంతో, నా తెలివితో నాకు అక్కరే లేదు. నాకు కావాల్సింది నా సౌందర్యమే, నాకు కావాల్సింది నా అందమే, నా సుందరమే అని అనుకొని భ్రమపడితే గతి ఏమైపోద్దో కొన్ని సందర్భాలు చూద్దాం మనకు అర్థం కావటానికి. నహూము గ్రంథం 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూద్దాం. ఇక్కడ నహూము అన్నటువంటి విషయం ఏంటంటే, నినెవే పట్టణం కోసం దేవుడు వ్రాయించినటువంటి హెచ్చరిక గ్రంథం అని చెప్పచ్చు. నినెవే పట్టణం కోసం అనగానే మనకి ఏ పుస్తకం గుర్తొస్తుంది? మామూలుగా యోనా గ్రంథం మాత్రమే గుర్తొస్తుంది. కానీ దేవుడు మరి దుర్గతి పట్టబోవును నినెవే పట్టణానికని చెప్పించటానికి యోనా గారిని పంపించిన తర్వాత నినెవే పట్టణం పూర్తిగా మారు మనసునుంది. మంచి భక్తి జీవితంతో 100 సంవత్సరాలు విరాజిల్లుతుంది. 100 సంవత్సరాలు మంచి భక్తి జీవితంతో యోనా గారి యొక్క ప్రకటనతో మారిపోయి 100 ఏళ్ళు అద్భుతమైనటువంటి భక్తి జీవితంతో ఉంటే 100 ఏళ్ల తర్వాత భక్తిని కోల్పోయి మరలా ముందటి స్థితిని ఇష్టపడుతుంది నినెవే పట్టణం. ఆ పరిస్థితిని, ఆ ప్రమాద పరిస్థితిని
దేవుడు విడిచిపెట్టి మరలా నూతన స్థితిని పొందాలి అన్న మంచి ఉద్దేశంతో మనకి నహూము అనేటటువంటి ప్రవక్త ద్వారా నినెవే పట్టణం కొరకు పంపిన హెచ్చరిక గ్రంథం ఇది. అందుకే మీరు చూస్తే ప్రారంభంలో ఏముంది? నినెవెను గూర్చిన దేవోక్తి అన్నాడు. ఏమండి? 2వ అధ్యాయం ప్రారంభంలో ఏముంది? లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. నీ మీదికంటే ఎవరి మీదికి? నినెవే పట్టణం మీదికి. ఇంకా 3వ అధ్యాయం ప్రారంభం, నరహత్య చేసిన పట్టణమా. అసలు నినెవే పట్టణం ఎందుకు అంత దేవుడు డెసిషన్ తీసుకున్నాడు? అంత స్ట్రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు? 1,20,000 మంది జనాభా అండి. అప్పుడే క్రీస్తుపూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం 1,20,000 జనాభా కలిగినటువంటి పట్టణం అది, రాజధాని పట్టణం. అంత గొప్ప పట్టణముగా ఉన్నటువంటి దాని మీదికి దేవుడు అంత కోపం తెచ్చుకున్నాడు అని అంటే మనకు యోనా గ్రంథంలో తెలియదు, నహూము గ్రంథంలో అర్థం అవుద్ది. నరహత్య చేసిన పట్టణం అని చెప్తున్నాడు. ఇంకా అలాగే ముందుకు వస్తే ఏమని చెప్తున్నాడు చూద్దాం. 3వ అధ్యాయం 4వ వచనం నుండి, చక్కని దానవై. ఎవరిది? నినెవే పట్టణం ఎలాంటిదటండి? చక్కని దానది, చక్కని దానవై అని చెప్తున్నాడు. అంటే ఏముందన్నమాట? సౌందర్యం ఉంది పట్టణానికి, ఒక అందం ఉంది, ఒక సుందరం ఉంది, సౌందర్యం ఉన్నటువంటి పరిస్థితి కలిగినటువంటిది ఈ పట్టణం. అయితే చక్కనిది అయినంత మాత్రం చేత ఏం ప్రయోజనం? చక్కని దానికి ఎన్ని వంకలు ఉన్నాయి తెలుసా? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. చందమామ గురించి పూర్తిగా ఈ మధ్య తెలిసిన తర్వాత ఒక ఆవిడ చెప్పింది. ఏమో తెలుసా? ప్రారంభం నుంచి పెళ్ళైన కొత్తల నుంచి నేను ఎలాగున్నానండి అని అంటే, చందమామలా ఉన్నావు అంటా ఉన్నావు నువ్వు, ఇందుకేనా అని చెప్పింది. ఇప్పుడు చందమామ ఎట్టున్నాడట? చౌడు నేలట, ఎగుడు దిగుడులు కలిగినటువంటి ఎత్తు పల్లాలతో కూడినటువంటి రాళ్ళు రప్పలతో కూడినటువంటి నేలని అక్కడ తెలిసిందట. అందుకు అన్నావా అనేదట. అట్లాగా చక్కనిదిగా కనబడితే ఏం ప్రయోజనం? దూరపు కొండలు నునుపు అన్నట్టు. చక్కనిది అయితే వేశ్యగా ఉందట. చిల్లంగితనమందు జ్ఞానము గల దానవే. జ్ఞానం ఉంది, జ్ఞానం కూడా ఉంది, కానీ దేంట్లో ఉందట జ్ఞానం? చిల్లంగి దానవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై అన్నాడు. అంటే చిల్లంగితనం అంటే మంత్రాలు ఇవన్నీ నేర్చుకోవటంలో, మానవుడిని యొక్క బలహీనతను సొమ్ము చేసుకోవటంలో జ్ఞానం ఉందట. అంటే మీకు ఇప్పుడు గుర్తు కావాల్సి, ఎందుకు ఈ మాట మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, జ్ఞానం లేని స్త్రీలు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? మనలో అన్నమాట. స్త్రీలు కానీ పురుషులు కానీ జ్ఞానం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. కాకపోతే మరి అక్కడ వివేకము లేని సుందర స్త్రీ అని ఎందుకన్నాడు అంటే, ఈ వివేకం అన్నది పనికి రాని వాటికి వాడుతున్నారు, అది విషయం ఇక్కడ. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుటుంబము నుంచి, ఒక ఉమ్మడి కుటుంబం నుంచి తెలియకుండానే వేరు చేసి సపరేట్ కాపురం పెట్టినటువంటి తెలివి మామూలు తెలివి అంటారా? అమ్మ మీకు అర్థమవుతుంది తల్లి? మంచిగా ఒక ఉమ్మడి కుటుంబం అందరికి కలిసిమెలిసిన పరిస్థితి నుంచి భర్తకు కూడా తెలియని రీతిలో సపరేట్ కాపురం చేసి పెట్టేటట్టు చేసింది అనుకోండి, చిన్న జ్ఞానం అది? చిన్న వివేకం అంటే చెప్పండి? అమ్మో, మహామేధావితనం అది. భర్త కూడా పసిగట్టలేనంత రీతిలో ఇంకోటి, కొంతమంది ఉంటారు భర్త సంపాదించిందంత ఇసుమంత డౌట్ కూడా రాకుండా అమ్మగారింటికి సప్లై చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు. ఉన్నారా లేరు? అలాంటి స్త్రీలు ఉన్నారా లేరమ్మా? ఉన్నారు. ఏమాత్రం డౌట్ రాకుండా ఉండే విధంగా ఆ విధంగా తయారు చేస్తూ ఉంటే, ఆ ప్రవర్తిస్తూ ఉంటే ఆ తెలివి కదేంటి? మా అమ్మ ఇంటికి పోదాంరా అంటే మారు మాట్లాడకుండా సరే అని భర్త చెప్పేటట్టుగా తయారు చేసుకుంది అనుకోండి, మహా విజ్ఞానమా కాదు? అది మహా తెలివితేటలా కాదు అవి? చెప్పండి. కాబట్టి మీరు గమనించగలిగితే, ఇలా విచ్ఛిన్నం చేయటానికి, పాడు చేయటానికి, మంచి జీవితాలని నాశనం చేయటానికి ఈరోజు
ఆడబిడ్డలో అరే ఇంటికి వచ్చినటువంటి ఆడబిడ్డ విషయంలో ఏమని బాధపడుతున్నారో చాలామంది. దాన్ని మనం చెరిపేద్దాం అన్నటువంటి ఆలోచనలు ఎంతమంది ఆడబిడ్డలు చేస్తున్నారు? తెలివితేటలు ఉన్నాయి కానీ పనికిరాని వాటికి వాడుతున్నారు. ఇప్పుడు అన్న మనవాడే కానీ నెక్స్ట్ మీరే చెప్పాలి, వదిన మనది కాదు. ఏ రోజైనా సరే మా ఇక్కడ వదినలు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తండి. వదినలు ఒకే ఒక వదిన ఉంది ఇక్కడ, జ్యోతి. ఇంకెవరు వదిన లేరా? రైట్. పోనీ వదినలు కాబోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు వదినగా ఒక ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు అన్న మనోడే వదిన మంది కాదు, అన్న మనోడే వదిన మంది కాదని విషయం అమ్మాయి చెవిని పడి ఉంటుందా లేదా? జ్యోతి నీ చెవిని పడిందా లేదమ్మా ముందే? ఎప్పుడు పడలే? మంచి బిడ్డ అని అర్థం. అట్టాటి కూడా వినకుండా వచ్చి పెళ్ళైనటువంటి పరిస్థితి అంటే మామూలు విషయం కాదు. వదిన మనది కాదు అన్న రికార్డును తిరగరాయాలి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఇది ఇప్పుడు క్రికెట్ ఫైనల్ జరుగుతుంది ఈరోజు, అంతకు ముందు ఉన్నటువంటి రికార్డులన్నీ తిరగరాశారు అని చెప్తూ ఉంటారే. అట్టగా క్రికెట్లో కాదు రికార్డులు క్రియేట్ చేయాల్సింది, బ్రతుకుల్లో క్రియేట్ చేయాలి. మనం బంధాల్లో కుటుంబ జీవితంలో క్రియేట్ చేయాలి. ఇదే అన్న ఏ నోటితోనైతే చెప్పారో మరుదులు లేదంటే ఆడబిడ్డలు, అదే నోటితో అన్నా మనోడే వదినా మనదే, అన్న మనోడే వదినా మనదే అనగలగాలి. కానీ ఆ స్థితిలో ఎంతమంది? అసలు ఆడబిడ్డలకు ఎంత తెలివి లేని పరిస్థితుల్లో ఈరోజు బతుకుతున్నారంటే, పెంచుతున్నారంటే అమ్మ నాన్నలు. ఆడబిడ్డ అత్తైనా చెడిపోయేదే, కోడలైనా చెడిపోయేదే. అందుకే ఎంతవరకు వచ్చింది అని అంటే అత్త లేని కోడలే ఉత్తరం. మరి అత్త ఉంటే ఉత్తది, ఉత్తమరాలు కాదు ఉత్తదినా? అత్త ఉన్న కోడలు ఉత్తమరాలుగా ఎందుకు ఉండకూడదు నిరూపిస్తా. కోడలు ఉన్నారు కదా ఇక్కడ, కోడళ్ళు మీకు ఎప్పుడైనా అనిపించిందా కోడళ్ళు? మరి గుణవంతురాలు అత్త ఎప్పుడవుద్దట? కోడలు లేకపోతేనే అత్త గుణవంతురాలు, లేకపోతే గుణహీనరాలా? ఈ రికార్డు కూడా నేను బద్దలు చేయాలి అని ఏ అత్త అనుకుంటుంది? సాధించాలి ఏం సాధిస్తావు తల్లి? సాధించాల్సిన అసలు ఈ పక్కన పెట్టి పనికిరానివన్నీ సాధించుకోవాలనుకునే స్థితిలో ఈరోజు ఉన్నారు. అలాంటి వాటి విషయంలో తెలివితేటలు ఉన్నాయి ఈరోజు ఆడబిడ్డలకి. బాధాకరమైన విషయం. బయట వాళ్ళు అన్ని జనులు ఎలా ఉన్నారో దేవుని బిడ్డలు కూడా అలాగ ఉండే పరిస్థితుల్లో ఉంటే లోకం నుండి వేరైన దానికి అర్థమేముందంటారు? క్రీస్తును ధరించుకున్న దానికి అర్థమేముందంటారు? ఆలోచించండి పిల్లరా. చూడండి, నిన్నమే పట్టణం ఎలాంటిదట? చక్కనిదే కానీ వేశ్య అయి ఉందట. చిల్లంగితనమందు జ్ఞానము గలదనవే జారత్వము చేసి జనాంగల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిందట. అంటే ఎప్పుడైతే మా ఇంట్లోకి ఆ పిల్ల వచ్చిందో ఉన్న సంసారం నాశనం అయిపోయిందని బాధపడుతున్నారంటే అమ్మా నీకు వివేకం లేదని అర్థం. సంసారాలను అమ్మేసిందట. చాలామంది ఎంత పొరపాటు చేసాం మా కొడుకు పెళ్లి చేసి, ఎంత పొరపాటు చేసాం ఈ ఇంట్లో సంబంధం తీసుకొని అని బాధపడుతున్నారంటే నీ దగ్గర సౌందర్యం ఉంది తల్లి, వివేకం కూడా ఉంది తల్లి, కానీ ఆ వివేకం కట్టుకోవడానికి వాడాలి, నిలబెట్టుకోవడానికి వాడాలి, విలువను పెంచుకోవడానికి వాడాలి. మా కోడలు మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో కొత్త వెలుగు వచ్చింది, కొత్త దీవెన వచ్చింది. భయపడిపోయే వాళ్ళం, ఎట్లా ఉంటుందో మా జీవితాలు, ఎట్లా ఎవరికి కాకుండా వేరు చేసేస్తుందేమో అని భయం ఉండేది మాకు. మా ఇంట్లోకి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు అని
ఆ తల్లిదండ్రులని, ఆ బిడ్డను గొప్పగా అనుకునే స్థితిలో ఉంటే అప్పుడు అది అసలు సిసలైన సౌందర్యం, అది అసలు సిసలైన వివేకం. కానీ కింది చూద్దాం, ఇంకేం చేస్తున్నట్ట ఈ సౌందర్యవతి. నీవు చేసిన అధిక జారత్వము సైన్యములకు అధిపతియగు యెహోవాకిదే. నేను నీకు విరోధిని. ఎవరికి విరోధి? సౌందర్యాన్ని మాత్రమే దృష్టి సారించి, ఉన్న వివేకము లేకుండా, జ్ఞానము లేకుండా, తెలివితేటలు లేకుండా ప్రవర్తించే ఏ పట్టణానికైనా, ఏ బిడ్డకైనా దేవుడు విరోధి. దేవుడే విరోధి అయితే ఇంకేం చేస్తాడండి? ఎవరు మనకు విజయాలు వస్తాయా చెప్పండి? అందుకే నేను నీకు విరోధనే ఉన్నాను, నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుస్తాను. నీకు అవమానం చేస్తాను. ఎందుకంటే నాశనానికి ముందు గర్వము నడుస్తుందట. ఆ గర్వం దేని మీద ఉంటుందట? ముఖ్యంగా దేని మీద ఉంటుందండి? ఆ ఉన్న సౌందర్యాన్ని చూసుకొని దాన్ని బట్టి ఉంటుంది. తూరు రాజు అనే ఆయన గురించి చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథానికి వద్దాం. దేవుడు 28వ అధ్యాయం, నినవే పట్టణం గురించి చూసాం కదా. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథానికి వద్దాం. 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. చూడండి ఎవరికి సంబంధించింది ఇది? 12వ వచనంలో ఉంది. చూడండి 12వ వచనంలో, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంకలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటించుము. ఇది కాబట్టి తూరు రాజు గురించి చెప్తున్నటువంటి ఒక మంచి మాట. 17వ వచనం, నీ సౌందర్యమును చూచుకొని నువ్వు గర్వించిన వాడవై. దేన్ని చూసుకున్నారట? సౌందర్యంతో గర్వం. అప్పుడప్పుడు కొందరు చెప్తూ ఉంటారు, కొంచెం కలర్ ఎక్కువ ఉందని ఏమంటారు? టెక్కు. విన్నారా? కొంచెం కలర్ ఎక్కువ ఉన్నాడని టెక్కు అంటారే. అట్లాగా కలర్ ఎక్కువ ఉన్నదాన్ని నిజంగానండి మీరు బాగా గమనించండి. మనోగతం చెప్తున్నా, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. ఇప్పుడు సమయం సిస్టర్స్ కోసం వచ్చింది కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నానమ్మా. నా మీద కక్ష పెట్టుకోకండి. ఒక ఆల్బమ్ ఇస్తాం ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి. ఇచ్చినప్పుడు ఎక్కువగా మనం ఫోటోలో గ్రూప్ ఫోటో ఉందనుకోండి, ఎవరిని ఎక్కువ చూసుకుంటాం తెలుసా? మనల్ని చూసుకుంటాం. చూసుకొని కంపారిజన్ మొదలు పెడతాం, పోలిక. ఏమని? మా తోడికోడలందరిలో నేనే అందగత్తెను, మా తోడళ్ళందరిలో నేనే అందగాడిని. చూడండి, వాళ్ళందరిలో నేను ప్రశ్నలకి కనపడతాను కదా. మనం ఏమనుకోం, వాళ్ళే అలా మనల్ని నడిపిస్తారనమాట. వీళ్ళందరిలో నేనే బాగున్నాను కదా, ట్యూన్ చేయటం ఇది. అందుకే చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానాన్ని చెరుపుకున్నావు. ఉన్న జ్ఞానం చెడిపోవడానికి అవకాశం ఉండదట. దేవుడే ఊరికే అనలేదు. అందము ఏమన్నాడు? మోసకరం అని. ఎట్లా మోసం అనుకుంటున్నారు? ఇదిగో ఇలాగా ఉన్న జ్ఞానాన్ని పోగొట్టుకునే విధంగా తయారు చేసేటటువంటి స్థితికి తీసుకెళ్ళిపోద్దట. ఏమండి, మీకు క్వశ్చన్ చెప్పాలి. ఎప్పుడైనా ఆలోచన చేశాడు లేదో? ఇశ్రాయేలీల రాజు ఉన్నాడు, ఆహాబు రాజు. ఇశ్రాయేలీలు అంటే ప్రపంచంలోనే అత్యంత సుందరులు తెలుసా అండి? పురుషులు కానీ స్త్రీలు కానీ ఇప్పటికీ కూడా కేవలం దేవుడు ఎన్నుకున్నటువంటి కారణాన్ని బట్టి అబ్రహాము గారి సంతానం చాలా అన్ని విషయాలు నంబర్ 1 అండి. మరి అంత సౌందర్య రాసులు ఇశ్రాయేల్ అందరిలో ఉన్నా కూడా అయ్యగారి దృష్టి ఎవరి మీదకి పోయింది తెలుసా? అన్యరాజు కూతురు మీదకి వెళ్ళిపోయింది. అన్యరాజు కూతురు ఆహాబు రాజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? యెజెబెల్ను చేసుకున్నాడు.
యెజబెల్ను చేసుకోవటం జరిగింది, అన్యరాజు కూతురు. మనలో మన మాట అక్కడ దాకా దృష్టిపోయిందంటే ఏం ఆకర్షించి ఉండొచ్చు చెప్పండి? అందమే, అందమే. రాజు కూతురు ప్లస్ అందగత్తె, యువరాణి. అలా ఆకర్షించిపోయిన తర్వాత ఏమైపోయింది తెలుసా? పూర్తిగా బుద్ధిశూన్యుడైపోవటం జరిగింది. అందం అతన్ని మోసం చేసింది. ఆల్రెడీ దేవుని పిల్లలుగా ఉంటేనే అంతంత మాత్రపు జ్ఞానము వివేకం కలిగిన బిడ్డలు దొరుకుతున్నారు ఈరోజు. పూర్తిగా అన్యజనులు కొంతమంది చెప్తూ ఉంటారు ఏమనంటే, ఏదో వన్స్ అపాన్ అంటే నేను విన్నటువంటి వార్త ఏంటంటే, అయితే గీతే పర్లేదు, మన క్రైస్తవుల విశ్వాసుల బిడ్డలైతే చాలు, ఇంకా మిగతాది ఏమి పెద్దగా కోరుకోవాల్సిన పని లేదు అన్నటువంటి స్థితిలో ఉన్నది. ఇప్పుడు ఏంటంటే అందగత్తె అయితే చాలు, ఎవరైనా కావచ్చు. దేవుని నమ్ముకున్న పిల్ల, నమ్ముకోని పిల్ల, ఏనొద్దు, మన కులమా కాదా ఇవి కూడా వద్దు, మన డినామినేషనా కాదా అది కూడా వద్దు. పిల్ల ఎట్టుండాలి? ముట్టుకుంటే కందిపోవాలి, ముట్టుకుంటే పిల్ల కందిపోవాలి, అంతే. ఇప్పుడు చిత్రమైన విషయం ఏంటంటే, పిల్ల విషయంలో క్వాలిటీస్ కోరుకున్న వాళ్ళం మన నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ అనుకోదా? పిల్ల ముట్టుకుంటూ కందిపోయే పిల్ల మనం ఎట్లా ఉండాలనుకుంటాం? నల్ల కాకిలాగా ఉండాలనుకుంటుంది ఏంటి? అదే చెప్తున్నాడు. అహాబు రాజు ఎవరిని చూసి, దేన్ని చూసి మోసపోయిన పరిస్థితి అంటే, జ్ఞానశూన్యుడైపోయి సౌందర్య రాశిని చేసుకున్నాడు. నిజమైన సౌందర్యం వివేకంలో ఉంటుంది. ఆ వివేకం, అందుకే అప్పుడు చెప్తూ ఉంటారు, ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళకి న్యాచురల్ గ్లో ఉంటుందట. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉన్న వాళ్ళకి ఒక న్యాచురల్ గ్లో ఉంటుందట. ఆ గ్లోని ఎవడు కనిపెట్టలేడు. అట్టటి గ్లోని ఎవడు చూస్తాడండి? ఏం చేయాలి? ఇప్పుడు కూడా సౌందర్య లేపనాల గురించి కూడా ఎక్కువ క్రేజ్ వేటుకుంది తెలుసా? ఇన్స్టెంట్గా మారిపోవాలి. ఈ మధ్యకాలంలో కొన్ని స్కిన్స్ వచ్చేసాయి. ఆ స్కిన్లో అందరికీ అది ఇష్టపడే స్కిన్ ఏంటి తెలుసా అండి? గ్లాసీ స్కిన్ అట. విన్నారా? గ్లాసీ స్కిన్ అంటే ఏంటి అనుకుంటున్నారు? అంటే గ్లాస్ లాగా అది చూస్తే ఏమంటుంటుంది, తల మెరుస్తుంటుంది అనమాట. గ్లాసీ స్కిన్ అండి. ఇప్పుడు ఆ స్కిన్ కావాలని కోరుకుంటాం మనం. ఎందుకంటే చర్మాన్ని కాపాడుకొనుటకు మనిషి ఏమి ఇస్తాడట? చర్మాన్ని ఇచ్చేస్తాడట. దయ్యం చెప్పిన మాట ఇది. చర్మం కాపాడుకోవడానికి చర్మాన్ని ఏంటి అనుకుంటున్నారు? అప్పుడప్పుడు బ్యూటీ పార్లర్కి పోయిన వాళ్ళు చూడండి, వాడు మొత్తం పూసేస్తాడు కదా, సార్ అటు తిరగండి ఇటు తిరగండి అని చెప్పేసి మర్దన చేసి అరగంట తల తిప్పకండి, అట్లాగే ఉండాలంటే నోరు మూసుకొని అట్లాగే ఉంటాడు. ఏం చేస్తే జయించుకుంటాడు అనమాట. ఎవరో అన్నారు, ప్రపంచంలో ఆడపిల్లలు 2 సందర్భాల్లో మాట వింటారట. ఒకటి బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు వింటారట, 2 కెమెరామెన్ చెప్పినట్టు వింటారట. కెమెరామెన్ అటు చెప్తే అటు వింటారట, బ్యూటీ పార్లర్లో పోయినప్పుడు ఏం చేయమంటే చేస్తారట, అంతే. సో ఈరోజు పరిస్థితులు అట్లా ఉన్నాయి. కానీ మీరు గమనించండి, ఎస్తేరమ్మకి రాజుకు నచ్చటానికి సంబంధించి ఏ ఆభరణాలు వేసినా ఏం చేసిందట? ఆమె మొత్తం తీసేసిందట. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెకు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏది కోరలేదు. ఏమండి చూడండి, అంటే ఆయన నియమించిన అలంకారం కాకుండా ఎన్ని అలంకారాలు ఉన్నాయో తెలుసా? అప్పుడప్పుడు నగల విషయంలో ఆలోచన చేస్తే ఎన్ని వారాల నగలు ఉన్నాయట? అంటే 7 వారాల నగలు అంటే అర్థం ఏంటి తెలుసా అండి? రోజుకొక రకమైనటువంటిది. ఈరోజు కట్టింది రేపు లేదు మళ్ళీ. అట్లాగా అలంకారం 7 వారాల నగలు అంటే అది. ఆ 7 వారాల నగలు లాంటివి కావచ్చు. ఇక రాజుకు నచ్చటానికి మామూలుగా పెళ్లి చూపులతో వెళ్ళినప్పుడే
ఏమీ లేని పిల్ల రోల్డ్ గోల్డ్ అయినా తీసుకొచ్చి పెట్టి మంచిగా తయారు చేసి బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి కూర్చోబెడతారే. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు. అలాంటిది ఇప్పుడు రాజుకు నచ్చాలి అంటే ఎన్ని అలంకారాలు, కానీ ఒక చిన్న కనీసం అవసరమైనది తప్పిస్తే మిగతావేవి లేవంట. దయ పుట్టిందట బిడ్డ మీద, దయ పుట్టిందట. ఎందుకనంటే ఎస్తేరమ్మ సౌందర్యవతి మాత్రమే కాదు, వివేకవతి. వివేకురాలు తన ఇల్లు కట్టుకున్నట. ఇశ్రాయేలు సమాజం అనేటటువంటి పెద్ద ఇంటికి పెద్ద దిక్కైంది తెలుసండి ఆ తల్లి. ఇశ్రాయేలును తన జాతినంతా కాపాడుకునే పెద్ద దిక్కైంది సౌందర్యవతే, కానీ జ్ఞానవంతురాలు. కాబట్టి ఎప్పటికైనా గెలిచేది వివేకము. కాబట్టి వివేకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడాలి, ఆడబిడ్డలు కానీ మగబిడ్డలైనా సరే. దేవుడు చెప్తున్నది ఇదే. కాబట్టి ప్రియులరా, రూతమ్మ తల్లి మనకు అందరికీ తెలుసు, ఆమె రూపవతి మాత్రమే కాదు సుమా, మంచి వివేకవంతురాలు. అందుకే మోయాబీయురాలైనా కూడా ఏం జరిగింది, దేవుని ప్రజలతో నాకు ఎప్పుడు రూతమ్మను చూస్తే మోషే గారి విషయం గుర్తొస్తుందండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి అన్న మాట మోషే గారితో పాటు కరెక్ట్గా సూట్ అయ్యేది ఎవరికి తెలుసా? రూతమ్మకే. భర్తను కోల్పోయినటువంటి ఆవిడ, అలాగే తన అత్తయ్య కూడా భర్తను కోల్పోయినటువంటి ముసలావిడగా విధవరాలుగా ఉంది. ఈమెతో ఉంటే ఈమెకి ఏముంటుంది చెప్పండి? శ్రమే కదా, బాధే కదా, వేదనే కదా. అయినా వదిలిపెట్టలేదు. అసలు భర్త బతికుంటేనే అత్తగారింట్లో ఉండలేని ఆడకూతుళ్ళు ఉన్న ఈ లోకంలో, భర్త చనిపోయినా కూడా అత్తను వదిలిపెట్టలేదు. చూశారు? అది వివేకం అంటే. అందుకే ఆమెంటే దేవుడికి ముచ్చటేసి మోయాబీయురాలిని తీసుకుని వచ్చి ధన్యురాలుగా యేసుప్రభు వంశావళిలో చేర్చడం జరిగింది. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని ఆయన గురించి చెప్పబడిందో, దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసిన వాడు అని చెప్పబడిందో, నా ఉద్దేశములని నెరవేర్చిన వాడని చెప్పబడిందో, ఆమెకు ఆ దావీదు గారికి పితరురాలండి అయిందండి రూతమ్మ. పితరురాలైంది. ఎంత గొప్ప ధన్యత వచ్చింది అనుకున్నారు? వివేకము కలిగినటువంటి స్త్రీకి దేవుడు ఇచ్చేటటువంటి నజరాన బహుమానం అలా ఉంటుంది. ఎస్తేరమ్మ వివేకవంతురాలే, అందుకే ఇచ్చాడు ప్రపంచాన్ని ఏలే చక్రవర్తికి భార్యగా. రూతమ్మ వివేకవంతురాలు, అందుకే ఆమెకు మంచి స్థానం ప్రసాదించడం జరిగింది. ఓ నా క్రైస్తవ సహోదరి, ఎలా ఉన్నావు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సోదరులు కూడా మనం గమనించాలి, ఎవరికి మనం ప్రియారిటీ ఇవ్వాలనుకున్నాం. ఎప్పుడన్నా చూసేటప్పుడు ఆలోచన చేసేటప్పుడు మంచి తెలివితేటలు ఉన్న పిల్లేనా అని ఒక్కరన్నా ఎంక్వైరీ చేస్తారేమో అనుకుంటాం. ఒక్కరన్నా అడుగుతారా తెలివిమంతురాలైనా పిల్లని? అవన్నీ మనకొద్దు. ఏం కావాలి? కలర్ కావాలి. అందుకని ఇంతకుముందు చెప్పాను కదా, పెళ్లి దగ్గర పెళ్లి చేసుకునేటప్పుడు 3 సీలు చూస్తారట: క్యాష్, క్యాస్ట్, కలరు. ఒకవేళ ఇప్పుడు క్యాష్ దగ్గర కాంప్రమైజ్ అయినా, క్యాస్ట్ దగ్గర కాంప్రమైజ్ అయినా, ఒక్కదాని దగ్గర కాంప్రమైజ్ కాలేరు. అదే కలర్. మ్యాజిక్, మ్యాజిక్ అది. కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది, పెద్దగా కలర్ లేనటువంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నటువంటి ఆడబిడ్డలు మీరు కలర్కి ప్రియారిటీ ఇవ్వలేదు అని. అర్థమైందా? కలర్కు ప్రియారిటీ ఇవ్వనటువంటి స్థితిలో మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఏదో మంచితనమే, ఏదో గొప్పతనమే, ఏదో మంచి క్యారెక్టర్ చూశారనిపిస్తుంది. ఒక ఆయన అన్నాడట, ఆయన మనసులో మాటో లేకపోతే వేరే వాళ్ళ మాటో తెలియదు, పిల్లోడు బాగానే ఉన్నాడు కానీ కలర్ తక్కువైంది అని అంటున్నారు వేరే వాళ్ళని. ఎప్పుడు? పెళ్ళప్పుడు. పెళ్లి చేసుకున్న వాళ్ళతో ఆ సంబంధం అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఏం జరిగిందంటే
అంతా బాగానే ఉంది కానీ పిల్లోడు కొంచెం కలర్ తక్కువ ఉన్నాడు అని అంటున్నారు జనాలు అని చెప్పాడట. మీకు విషయం తెలుసో తెలీదో, ఈ మధ్యకాలంలో కలర్ తక్కువ ఉన్న మగపిల్లలకి చాలామందికి పెళ్ళిళ్ళు కావట్లేదు. షాకింగ్ విషయం అది. ఒకప్పుడు మగపిల్లలను చూసేవాళ్లే కాదు, ఏదో ఉద్యోగమో లేకపోతే ఆస్తులు పాస్తులు ఉంటే చాలా అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. మంచి సంబంధం అండి, దైవజనుడు అబ్బాయి, మంచి దైవజనుడు, ఉద్యోగస్తుడు, సంఘం, పెద్ద సంఘం, 500 మంది సభ్యులు కలిగినటువంటి సంఘాన్ని నడుపుతున్నాడు. ఆ అబ్బాయికి సంబంధం కోసం పోతే కేవలం కలర్ తక్కువ ఉన్నాడని రిజెక్ట్ చేశారు. తెలుసా ఏమిటట? దీనికోసం ఎంత భవిష్యత్ ప్రణాళికో. పుట్టే పిల్లలు కర్రులుగా పడతారట. అసలు పుట్టేటటువంటి వాళ్ళు పుడతారో లేదో అన్నది గ్యారంటీ కూడా లేదు. భవిష్యత్తులో అలాంటి వాటన్నిటికీ పరిష్కారం ఉంటుందో లేదో ఆలోచన లేదు. ఎట్లా మారిపోతాయో ఆలోచన విధానం మానవులవి తెలియదు. అయినా కూడా క్యాల్కులేషన్స్. అందుకే దేవుడు చెప్తున్న ఈ మాట, వివేకమా సుందరమా. సుందరములో సుందరం చూసావు బాగానే ఉంది, ఎందుకంటే మనం అక్కడ కాంప్రమైజ్ కావం కాబట్టి. వివేకం ఉందో లేదో చూసుకొని చేసుకోవాలి. ఆఖరికి మంచి మాట చెప్తాను, జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ అయిపోయిన వాళ్ళ సంగతి మనకు తెలియదు, కావలసిన వాళ్లకు బంపర్ ఆఫర్ ఏంటది అంటే, తల్లిదండ్రులను దేవుడు మనకు సెలెక్ట్ చేసుకోవడానికి ఇవ్వాల. ప్యూర్లీ దేవుడి చాయిస్. తోబుట్టుల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇవ్వాల. ప్యూర్లీ దేవుడి చాయిస్. పిల్లలను దేవుడు మనకి సెలెక్ట్ చేసుకోవడానికి ఇవ్వలేదు. ఇచ్చునుంటే మనం అందరం ఆడపిల్లని అసలు కోరుకుంటామేంటి? ఆడపిల్లలు కోరుకుంటారా? ముందు మగాడు, తర్వాత ఏమైనా అవకాశం ఉంటే చూద్దాం అన్నట్టు. అంతే కదండి. ఇక్కడ ఛాయిస్లు మనకి ఇవ్వలా, కానీ ఛాయిస్ ఇచ్చింది జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో మాత్రమే. మన ఛాయిస్ తప్పు అయితే దేవుడి మీదకి మాత్రం వెళ్ళకండి. చేసే తప్పు ఇదే. దేవుడు అంట కొంతమంది చెప్తూ ఉంటారు, కక్ష తీర్చుకోవటానికి వేరే మార్గం లేక పెళ్లి చేసాడట. విన్నారు ఏ మాట? దేవుడు ఇట్ట కక్ష తీర్చుకున్నాడట. లేకపోతే ఇంత గయ్యాలని ఆలిని అయ్యా అంటే గయ్యాలని ఇచ్చాడు దేవుడు అని చెప్తూ ఉంటారు. ఆయన ఇచ్చాడా, నువ్వు చేసుకున్నావా? తంతు దేవుడు ఏర్పాటు చేసిందే, కానీ దీంట్లో మనకి సెలెక్ట్ చేసుకొని ఆయన సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టు అన్నాడు దేవుడు. మనం ఏం చేసాం? కలరైన దానిని చేపట్టిన పరిస్థితిలో ఉన్నారనుకోండి, సమస్య ఉంటుంది. లేకుండా ఏం పోదు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు దెబ్బతిన్న వాళ్ళని మనం ఏం చేయలేం. ఇంకా దేవుడు దైవాధీనం చేసి కొంచెం ఏమన్నా దిద్దుకోవటం తప్ప. కావలసిన వాళ్ళు జాగ్రత్త వహించండి.